అందరికీ నమస్తే అండి. 2023 సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు. ఆయన రాజకీయ జీవితంలో మరుపురాని రోజు. దేశ రాజకీయ అభిమానులు మొత్తం ఒక్కసారిగా షాక్ అయిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి కన్ఫర్మ్ అయిన రోజు. వైసీపీ వాటమి నుంచి పతనావస్థ కన్ఫర్మ్ అయిన రోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎవరికి ఏ వర్గానికి కూడా నచ్చలేదు. అనేక వర్గాలు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకంతో ఉన్నాయి. కాకపోతే మళ్ళీ వైసీపీ వస్తుందా రాదా, లేదా టీడీపీ జనసేన గెలుస్తాయా లేదా, అసలు ఈ రెండు పార్టీలు పొత్తు ఉంటుందా లేదా అనేది అనేక వర్గాల్లో అనుమానాలు. ఒక రకమైన అంటే రాష్ట్ర రాజకీయాల మీద ఒక క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా వైసీపీని ఒక్కో మెట్టు కిందకి దించేసి పతనావస్థకు పరిమితం చేశాయి. సో ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, నిజానికి అప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే ఒక తప్పు. ఎందుకు తప్పు అంటే, ఆధారాలన్నీ సేకరించి చంద్రబాబు నాయుడు గారిని క్రమ పద్ధతి ప్రకారం అరెస్ట్ చేసి ఉంటే, అంటే సెక్షన్ 17A ప్రకారం అదేది చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలన్నా, మంత్రివర్గంలో సభ్యుల్ని అరెస్ట్ చేయాలన్నా, మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేయాలన్నా సరే గవర్నర్ గారు అనుమతి ఉండాలి కదా. సో అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశారు. నిజానికి చంద్రబాబు గారు కనుక క్వాష్ పిటిషన్ వేయకుండా ఫస్ట్లోనే బెయిల్ పిటిషన్ వేసుంటే 52 రోజుల కంటే ముందే ఆయన జైలు నుంచి బయటకు వచ్చేవారు. కానీ ఆయన ఫస్ట్ క్వాష్ పిటిషన్ వేశారు. అంటే తన మీద కేసు చెల్లదు, కేసు కొట్టేయమని పిటిషన్ వేశారు. తన అరెస్ట్ చెల్లదు, అరెస్ట్ కొట్టేయమని పిటిషన్ వేశారు. సో ఆ తర్వాత ఆయన అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా న్యూట్రల్ వర్గాల్లో చంద్రబాబు గారి మీద సింపతి వచ్చింది. వైసీపీ మీద విపరీతమైన ఆగ్రహావేశాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మొత్తం మీద అనేక తప్పులు చేసి ఉండొచ్చు, అది అతిపెద్ద తప్పు అనిపించేలా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే రోడ్డెక్కని వర్గం అంటూ లేదు. దాదాపుగా అన్ని వర్గాలు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా అదే చర్చ, ఏ ఇంట్లో కలిసినా అదే చర్చ. న్యూట్రల్ వర్గాలందరూ కూడా చంద్రబాబు గారి అరెస్ట్ను ముక్తఖండంతో ఖండించారు. రాష్ట్ర రాజకీయానికి మాకు సంబంధం లేదు, చంద్రబాబు గారికి మాకు సంబంధం లేదు, మేము రాజకీయాలకు ఆమడ దూరం ఉంటాము, మాకేం సంబంధం లేదు, మేమేదో ఎలక్షన్ల రోజు వెళ్తామా, ఓటు వేస్తామా, వస్తామా అనుకున్నట్టు ఉంటాం, అవసరమైతే ఓటు కూడా వెయ్యం, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు గారి అరెస్టును చూసి బాధపడ్డారు. అయ్యో ఈ వయసులో ఆయన అరెస్ట్ చేశారే. పోనీ అరెస్ట్ ఏమైనా క్రమ పద్ధతిలో జరిగిందా? అర్ధరాత్రి వేళ వెళ్ళి బస్సు తలుపు తట్టి తెల్లవారుజామున అరెస్ట్ చేసి దాదాపుగా 500 కిలోమీటర్లు ఆయన్ను బై రోడ్డు తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రాత్రి అంతా నిద్ర లేకుండా తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేసి నానా ఇబ్బందులు పెట్టారు ఆయన్ను. సో అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రమే రోడ్డెక్కల, అనేక వర్గాలు రోడ్డెక్కాయి. గత 22 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మంచి వలన లబ్ధి పొందిన ఐటీ కుటుంబాలు కూడా, ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో స్థిరపడిన కుటుంబాలు కూడా, బెంగళూరులోనో హైదరాబాద్లోనో చెన్నైలోనో స్థిరపడిన వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగాను, డిజిటల్ మీడియా వేదికగాను ముక్త కంఠంతో ఖండించారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట రోడ్డు ఎక్కారు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని ప్రభావం, దాని ప్రతిఫలం అర్థం కాలేదు. అది వైసీపీని పాతాళానికి దించుతుందని అర్థం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటన మరో ఎత్తు. చంద్రబాబు గారి అరెస్టుకు ముందే టీడీపీ జనసేన మధ్య పొత్తుకు సంబంధించి ప్రాథమిక సంకేతాలు వచ్చాయి. 2022 అక్టోబర్లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నప్పుడు 3 రోజుల పాటు ఆయన విశాఖపట్నంలో నోవాటెల్లో నిర్బంధించారు. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకొని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు ఒకసారి. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో, అక్కడికి 2 నెలల తర్వాత డిసెంబర్ 2022లో ఓ సందర్భంలో చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేశారు. చంద్రబాబు గారు ఎక్కడో పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మీద రాళ్ళు రువ్వి తిరిగి ఆయన మీద కేసు పెట్టారు. దాంతో అప్పుడు కూడా చంద్రబాబు గారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కూడా పొత్తులకు సంబంధించి చర్చించారు. కానీ సరైన వేదిక, సరైన సందర్భం, సరైన సమయం కోసం చూశారు.
చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తాను అని స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటే స్పెషల్ ఫ్లైట్కు పర్మిషన్ ఇవ్వలేదు. పోనీ బై రోడ్డు వస్తానంటే సరిహద్దులో అడ్డుకున్నారు, రానివ్వలేదు. అప్పుడు రాష్ట్ర ప్రజలకు మండింది, జనసేన పార్టీ కార్యకర్తలకు మండింది, పవన్ కళ్యాణ్ గారికి అంతకన్నా ఎక్కువ మండింది. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి నుంచి పతనావస్థకు తీసుకువెళ్ళిందనమాట. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవడం, జైల్లో కలిసి పోటీ చేద్దాం, పొత్తు కన్ఫర్మ్ చేయడం, బయటకు వచ్చిన వెంటనే పొత్తును అఫీషియల్గా ప్రకటించడం, ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కూడా వాళ్ళతో కలిసి జత చేరడం, దాంతో వైసీపీ రాజకీయంగా పడిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ ప్రజల మీద వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ఒక వాయిస్ ఇచ్చింది చంద్రబాబు గారి అరెస్టు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా వర్గాలకు నచ్చలేదు, ఆ నచ్చకపోవడానికి ఒక వాయిస్ ఇచ్చింది చంద్రబాబు గారి అరెస్టు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైసీపీ పరిపాలన, అరాచకం, అవినీతి, అభివృద్ధి లేకపోవడం, రాజధాని ఆపేయడం వంటి అనేక వ్యతిరేకం ఉన్నాయి. ఆ వ్యతిరేకత అంతా కూడా మెదళ్లలో నాటింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. సో ఆ ఒక్క అరెస్టు రాష్ట్రంలో న్యూట్రల్ వర్గాలను ఏకం చేసింది, ఆలోచింపజేసింది, టీడీపీ వైపు, కూటమి వైపు మొగ్గు చూపేలా చేసింది. జనసేన పార్టీ కార్యకర్తల్లో కసి పెంచి ఖచ్చితంగా వైసీపీని ఓడించాలి, టీడీపీ ప్లస్ జనసేన కూటమిని గెలిపించాలి అని కసిగా పనిచేసేలా చేసింది. అప్పటి వరకు వాళ్ళ మీద, టీడీపీ మీద ఉన్న చిన్నపాటి వ్యతిరేకత పోయేలా చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఊరుకున్నాం, భువనమ్మను, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని గారు లాంటి వాళ్ళు అంటే ఊరుకున్నాం. సో చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ వయసులో పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి సునకానందం పొందుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇంకా మనం ఇళ్ళకే పరిమితం అయితే కరెక్ట్ కాదు అని ప్రాణాలకు తెగించి, కేసులకు తెగించి, ఆర్థికంగా చితికిపోయినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు, ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాల్సిందే అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి పెంచింది చంద్రబాబు గారి అరెస్టు. ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి వరకు వైసీపీ వాటమి అంచున ఉన్న వైసీపీ కాస్త పతనావస్థకు వెళ్ళేలా చేసింది. ఆ పతనం ఇప్పుడు వైసీపీ దశ. వైసీపీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి బీజం పడింది చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిన రోజే. సో అంటే ఆ అరెస్టును ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే జనం, ఒకటి ఆయన అవినీతి చేశాడు అనడానికి ఆధారాలు చూపించలేకపోయారు. ఎక్కడో షెల్ కంపెనీలు పెట్టారు. మొదటేమో 330 కోట్లు అన్నారు, ఆ తర్వాత 270 కోట్లు అన్నారు, ఆ తర్వాత 90 కోట్లు అన్నారు, ఆ తర్వాత 30 కోట్లు అన్నారు. ఎక్కడో షెల్ కంపెనీలు సృష్టించారు, షెల్ కంపెనీలు సృష్టించి ఆ షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు అన్నారు. కానీ తీరా చూస్తే అది ఒక జీఎస్టీ ఎగ్గొట్టిన కేసు. ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళు జీఎస్టీ ఎగ్గొట్టారు. సో దానికి చంద్రబాబు గారికి ఏం సంబంధం? చంద్రబాబు గారు ఏమైనా సంతకం చేస్తారా? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ జరుగుతుంది, దర్యాప్తు. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాత్రదారుడు అని సిట్ తేల్చింది. ఏ విధంగా తేల్చింది సిట్టు? ఇదిగో కొన్ని బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారు, కొన్ని బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లోనేమో ఒక్కొక్క కేసుకి ఇంతెంత వాటా ఇచ్చారు, ఇంతెంత కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ కలెక్ట్ చేసింది ఏ అనే వ్యక్తి, ఆ కమిషన్ ట్రాన్స్పోర్ట్ చేసింది బిసి అనే వ్యక్తి, ఆ కమిషన్ అంతిమంగా చేరింది జడ్ అనే వ్యక్తికి, ప్యాలెస్కి అని సిట్ కన్ఫర్మ్ చేసింది. ఇలా కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు వీడియో ఆధారాలు సేకరించారు, ఆడియో ఆధారాలు సేకరించారు, లొకేషన్లు సేకరించారు, కాల్ రికార్డ్స్ సేకరించారు, బ్యాంక్ అకౌంట్స్ సేకరించారు, షెల్ కంపెనీలు సేకరించారు, మొత్తం ఫండింగ్ ఎక్కడెక్కడ ఎలా జరిగిందని సేకరించారు. మొత్తం అన్ని ఆధారాలు తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇంత లోతుగా అసలు ఇన్వెస్టిగేట్ చేశారా? అసలు కోర్టులో దాన్ని నిలబెట్టగలిగారా? చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయన క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు. నిజంగా ఆయన మొదట్లోనే బెయిల్ పిటిషన్ వేసి ఉంటే తొందరలోనే బయటకు వచ్చేవాళ్ళు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ కేడర్లో కసి పెంచడంతో పాటు, జనసేన టీడీపీని ఐక్యం చేయడంతో పాటు, న్యూట్రల్ వర్గాలను ఆలోచింపజేయడంతో పాటు, రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళను, ట్యాక్స్ పేయర్స్ను, వివిధ వర్గాలను, జగన్మోహన్ రెడ్డి గారంటే అప్పటి వరకు ఆయన పగతో రగిలిపోయే వ్యక్తి, ఎదుటి వాళ్ళ మీద కక్ష సాధించే వ్యక్తి అని అప్పటికే పేరు పడ్డారు. ఆ అరెస్టుతో పూర్తిగా కన్ఫర్మ్ అయిందనమాట. సో అది చంద్రబాబు గారి అరెస్టు ఫలితం. తదనంతర పరిణామాలు, ఫలితాలు ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. వైసీపీ ఇప్పుడు ఈ అవస్థలో ఉండడానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత కూడా అనుకుంటారు, అయ్యో 2023 సెప్టెంబర్ 9న అనవసరంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించానే అని. పైగా అరెస్ట్ తర్వాత ఆయన లండన్ నుంచి వచ్చాక నేను ఎక్కడో లండన్లో ఉన్నాను,
పోలీసులు వెళ్ళారు ఎత్తేసారు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం, సో పుండు మీద కారం చల్లినట్టు. సో ప్రజలు అందుకే తీర్పిచ్చారనమాట. సో 2 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, ఒక చిన్న ప్రమోషన్ 1 నిమిషం కేటాయించండి. లడ్డూపల్లెం.com అని ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళ దగ్గర అన్ని ఆర్గానిక్ ప్యూర్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే సేంద్రియ ఉత్పత్తుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసినవన్నీ కూడా వీళ్ళు ఇంగ్రీడియంట్స్గా తీసుకొని రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు. అలాగే వాటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు, అంటే జంతికలు, మురుగులు అవి కూడా చేస్తుంటారు. అలాగే రకరకాల సీడ్స్, పొద్దుతిరుగు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు అండ్ లోటస్ సీడ్స్ వీటితో కూడా లడ్డూలు చేస్తారు. అలాగే డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు చేస్తారు. ఇలా భిన్నమైన లడ్డూలు హాట్ స్నాక్స్తో పాటు వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడరు, అలాగే ప్రోటీన్ పౌడర్ అంటే బాదం, జీడిపప్పు, మఖానా మిక్స్ చేసిన పౌడర్, ప్రోటీన్ పౌడరు, ఈ రెండు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పాలల్లో వేసుకొని తాగినా, నీళ్ళలో వేసుకొని కలిపి తాగినా ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది, రక్తం పెరుగుద్దంట, ప్లస్ రకరకాల ఎముకల దృఢత్వానికి, కాల్షియం, ఐరన్ అన్ని రకాలుగాను బెనిఫిట్స్ ఉంటాయి, మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన. ఒకసారి మీరు గూగుల్లో చూడొచ్చు. వీటితో పాటు డ్రై డేట్స్ పౌడర్ అని, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉంటాయి. ఒక్కసారి లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా 9997839994 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.